మొన్నటి వరకు జనసేన పార్టీలో ఉండి నేను జనసేన పార్టీ నాది జనసేన జెండా అని చెప్పి సడన్గా వైఎస్ఆర్సీపీ పేటీఎం కార్యకర్తలాగా మారిపోయిన పోతిన వెంకట మహేష్ గారి గురించి. పోతిన వెంకట మహేష్ గారిని మేము జనసేన వీర మహిళగా ఒకటే ప్రశ్న వేస్తున్నాము. మీరు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి మాకు అని చెప్పి మీరు అడుగుతున్నారు. దేనికి సమాధానం చెప్పాలి మీకు పవన్ కళ్యాణ్ గారు? ఒక బీసీ నాయకుడు అని చెప్పి ఒక రాష్ట్ర కార్యకర్తలాగా మీరు జనసేన పార్టీలో జాయిన్ అయ్యి నేను రాష్ట్ర కార్యకర్తనని చెప్పి మీరు వేసుకొని జనసేన జెండా పట్టుకొని తిరిగినప్పుడు 2019లో మీకు సీట్ ఇచ్చి ఆ రోజు సిపిఐతో మా పోతిన మహేష్ నా మనిషి నేను సీట్ ఇవ్వాలి ఒక బీసీ నాయకుడు అని చెప్పి ఆ రోజు ఆయన బలంగా మీ వెంట నిలబడి మీకు సీట్ ఇచ్చినందుకు ఆయన మీకు సమాధానం చెప్పాలా? ఓడిపోయిన సీట్ ఇచ్చినందుకు కూడా గెలిచే దమ్ము లేదు మీకు. ఆ రోజు ఏం చేశారు? మీరు సీట్ ఇచ్చారు కదా, మీరు గెలవగలిగారా? చిత్తుగా ఓడిపోయారు. అయినా ఓడిపోయినా కానీ పార్టీలో కొనసాగుతున్నారని చెప్పి ఆ రోజు మీకు రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చారు. తర్వాత విజయవాడ నగర అధ్యక్షుడు చేశారు. తర్వాత పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇచ్చారు. జనసేన పార్టీని ఒక నగర అధ్యక్షుడిగా మీ చేతిలో పెట్టారు. పార్టీ బలోపేతంలో కృషి చేయని చెప్పి మొత్తం పార్టీ అంతా కూడా మీ చేతిలో పెట్టి మిమ్మల్ని నమ్మినందుకు పవన్ కళ్యాణ్ గారు మీకు సమాధానం చెప్పాలా? మేము అడుగుతున్నాం మిమ్మల్ని. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సమాధానం చెప్పాలి? మీకు అర్హత కల్పించినందుకు ఆ జనసేన పార్టీలో మేమందరం కూడా జన సైనికులు వేరే మహిళలు మీ అంట నడిచినందుకు సమాధానం చెప్పాలా? మీకు మేము ఏ అర్హత ఉందని మీకు సమాధానం చెప్పాలి. మా డబ్బులతో డివిజన్లో కార్యక్రమాలు చేస్తే ప్రతి ఒక్కరు గారు మీరు వచ్చి ఫోటోలు దిగేవాళ్ళు. పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి పోతిన వెంకట మహేష్ గారి నాయకత్వాన్ని చూపించింది మేము. పార్టీ బలోపేతంలో కృషి చేసింది మేము. జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు ఒక నాయకుడిని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు అని మీ అడుగులు అడిగేసినందుకు మీకు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలా? మీరు సమాధానం చెప్పండి. జనసేన పార్టీ నాయకులకి వీర మహిళలకి జన సైనికులకి మీరు చెప్పాలి సమాధానం. మీరు ఎంత కమ్ముడి పేరు జగన్మోహన్ రెడ్డిగా సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు నీతి నిబద్ధత ఉన్న ఒక వ్యక్తి కాబట్టి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 4 నాయకులు సీటు కోసం పోరాడినప్పటికీ కూడా వాళ్ళందరినీ బుజ్జగిచ్చి నేను అక్కడ నా మనిషి పోతిన వెంకట మహేష్ అతనికి నేను సీటు కేటాయించాను మీరందరూ కూడా సపోర్ట్ చేయండి అని చెప్పి కేసినేని చిన్ని గారిని మిగిలిన పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులందరికీ మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఆ సీటు మీకు కేటాయించిన మాట వాస్తవం కాదా? మీరు చెప్పండి సంగతి. వాస్తవం కాదా? బీజేపీ పొత్తుతో వాళ్ళు బలవంతంగా సీటు మాకు కావాలి అని అడగడం వల్ల ఒక అడుగు వెనక్కి తగ్గి ఆయన మీకే కాదు పంచగల సందీప్కి ఇక ఎంతమందికి సీట్లు త్యాగాలు చేశారు వాళ్ళందరూ కూడా. వాళ్ళకన్నా మీకు నిబద్ధత ఉందా? వాళ్ళకన్నా మీరు ఎక్కువ కష్టపడిపోయారా పార్టీకి? సీటు రాకముందు ఒక భజన పవన్ కళ్యాణ్ గారు దేవుడు మా పట్ల బీసీల పట్ల అన్నావు. సీటు త్యాగం చేయగానే సీటు పోగానే పవన్ కళ్యాణ్ గారు దుర్మార్గుడు ప్యాకేజీ స్టార్ అని మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని నిన్న మాట్లాడుతున్నావు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు అని ప్రకటించగానే రాష్ట్రం మొత్తంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఫస్ట్ బాంబులు పేల్చి పొత్తు కోరుకున్నది మీరా కాదా? ఈ విషయం మీరు తెలియజేయండి. మీరే కదా పొత్తు కోరుకుంది ఫస్ట్ వ్యక్తి మీరే. ఈరోజు ఎలా విమర్శిస్తారు? ప్రజలేమన్నా పిచ్చోళ్ళ? వాళ్ళకి తెలీదా ఎవరేంటని? పవన్ కళ్యాణ్ గారి గురించి కొత్తగా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. జనసేన పార్టీని తాకట్టు పెట్టారు, కాపుల్ని మోసం చేశారని మీరు మాట్లాడుతున్నారు. కాపుల్ని మోసం చేయలేదు. కాపుల్ని మోసం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు. కాపుల్ని అనగదొక్కిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు కాదు. కాపుల్ని గుండెల్లో పెట్టుకున్నారు. కాపులు కూడా పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకున్నారు. అలాగే జనసేన పార్టీ గురించి జన సైనికుల గురించి మీరంత బాధపడిపోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. మీరు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే మొన్న సీటు రాలేదు, సీటు బీజేపీ కానీ ప్రకటన ఇంకా బయటికి రాకముందే గత నెల రోజులు జనసేన పార్టీ జన సైనికుల్ని జనసేన నాయకుల్ని మహిళల్ని డివిజన్ అధ్యక్షుల్ని నెల రోజులు మీరు నరకం చూపించారు. సీట్ రాలేదు, మనం పోరాటాలు చెయ్యాలి, మనకి గ్లాస్ కావాలి, అమరావతిలో మనం ఉండాలి అని చెప్పి మభ్యపెట్టి వాళ్ళందరినీ మోసం చేసి మీ దగ్గర పెట్టుకొని తెల్లవారితో రాజీనామా చేస్తున్నప్పుడు కూడా ముందు రోజు నైట్ కూడా మీతోనే ఉన్నారు అందరూ. ఎందుకున్నారు? మీ మీద ప్రేమతో కాదు, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమతో.
మీరు కళ్ళబొల్లి మాటలు చెప్పి గ్లాస్ ఉండాలి అమరావతిలో సీటు కావాలని మోసం చేస్తుంటే ఎవరికి తెలియక పవన్ కళ్యాణ్ గారితో నేను ఉంటానని మీరు అనబట్టి మీతో ఉన్నారు. నైట్ ప్యాకేజ్ తీసుకొని తెల్లారితే కండవా కప్పుకొని రాజీనామా చేసేసి ఈ నెల రోజులు అందరినీ మోసం చేసిన వ్యక్తి నువ్వు. సమాధానం చెప్పు అందరికీ. చేతగాని మాటలు పనికి మాటలు మాట్లాడడం కాదు పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి లేకపోతే నువ్వెవరో పక్క సందులో కూడా తెలియదు. నువ్వే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేది, నువ్వే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేది. పొత్తు కోరుకున్నది నువ్వు, జెండా కూలీ అయింది నువ్వు. జనసేన వాళ్ళు ఎవరు జెండా కూలీలు అవలా. మా జెండా మాకుంది, మా అజెండా మాకుంది, మా పని మాకుంది. పవన్ కళ్యాణ్ గారు ఏ దారి నడిపిస్తే ఆ దారిలో మేము నడుస్తాం. అదే మా లక్ష్యం. ఈ రోజుకి ఏ జెండా ఎవరు మోయట్లేదని మేము గమనిస్తాం. అలాగే నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వైసీపీ జెండా మోసే కార్యకర్త అయింది మీరే. వైసీపీ నాయకులు మాకు తెలుస్తుంది. అదే డివిజన్లో పశ్చిమ నియోజకవర్గ డివిజన్లో పోతున్న వెంకట మహేష్ కాలు పెడితే మేము రాజీనామా చేసేస్తామని వైసీపీ కార్పొరేటర్లు అందరూ మిమ్మల్ని వెలివేస్తున్నారంట. అదొకటి మీరు చూసుకోండి. రాను ఒక జెండా కార్యకర్త కూడా కాకుండా మిమ్మల్ని లాస్ట్కి ఒక ప్రెస్ మీట్లకు పరిమితం చేసి మీ ఆఫీసులో కూర్చోబెడతారు. అది మీరు గమనించుకోండి. జనసేన పార్టీ గురించి జన సైనికుల గురించి మీకు మాట్లాడే అర్హత లేదు. మా వల్ల మా డబ్బుతో మీరు నాయకుడిగా ఎదిగారు. మిమ్మల్ని మీరు ఎలాగే కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శిస్తే మొత్తం జన సైనికులు వీర మహిళలు మీ ఇంటిని చుట్టం పెట్టేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ఎంత చేశారో, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎంత దోచుకున్నారో గత నెల రోజుల క్రితం దాకా బాగా మా మైకుల ముందు మాట్లాడింది పోతున్న వెంకట మహేష్ గారు. వాళ్ళ అవినీతి మొత్తం చిట్టా బయట పెట్టింది ఆయనే. ఒక నెల రోజుల్లోపు ఏమి మంచోడు అయిపోడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ అవినీతి బయట పెట్టి చిట్టాలు మీకే తెలుసు. మీడియా సమావేశం ఎక్కి పెట్టింది ఆయనే కదా, ఆయన మీదే కదా. ఆయనకన్నా తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? ఈరోజు వెల్లంపల్లి మంచోడు అయిపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి అయిపోయారంటే ప్రజలు నమ్ముతారా? మీరు నమ్ముతారా? మేము నమ్ముతామా? చెప్పండి, ఎలా నమ్ముతారు? ఒక నెల రోజుల్లో చెడు అయిపోద్దా? 5 సంవత్సరాల నుంచి నువ్వు ఊకదంపుడు ఉపన్యాసాలని చెప్పి జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని, వెల్లంపల్లిని తిడుతూనే ఉన్నావు. ఈ ఒక్క నెల రోజుల పవన్ కళ్యాణ్ గారు దుర్మార్గుడు అయిపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు అయిపోయాడు అంటే అది నీ ఒక మనస్సాక్షికి నీకే తెలియాలి. దీని గురించి మేమైతే ఇంకా మాట్లాడలేము. ఇంకా నేను ఇందాకే చెప్పా కదా, పదే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మేము ఇంకొక అడుగు ముందుకేయాల్సి వస్తుందని నేను తెలియజేస్తున్నాను.